అందరికీ మీ యొక్క సమయాన్ని నాతో వెచ్చిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుంచి CISE రీజనల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ అనేది మా లయోలా ప్రాంగణంలో మేము ఆతిథ్యం అవటం అనేది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. సో ఈ బాస్కెట్బాల్ టోర్నమెంట్ అనేది అండర్ 14, అండర్ 17, అండర్ 19 మొత్తం బాలికల కోసం నిర్వహించబడుతుంది. ఇక్కడ దాదాపు 42 టీంలు వచ్చాయి. అంటే 20 స్కూల్స్ నుంచి 42 టీంలు మనకు అండర్ 14, అండర్ 17, అండర్ 19. సో ఈరోజు ఇనాగ్యురల్ సెరమనీ ప్రారంభోత్సవ వేడుకలో భాగముగా మన కలెక్టర్ గారు శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు మరియు మన ప్రత్తిపాడు ఎమ్మెల్యే గారు గౌరవనీయులైనటువంటి బి ఆంజనేయులు గారు, మిగతా అతిథులు, గౌరవ అతిథులు ఫాదర్ వై భరత్ రెడ్డి స్టార్ స్కూల్, సిస్టర్ సబరు గారు మన లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి, తర్వాత ఎం విజయరాణి హోలీ ఫ్యామిలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సత్తెనపల్లి నుంచి, వీరి సమక్షంలో ఎంతోమంది కోచ్లు కావచ్చు, బాలికలు పార్టిసిపేట్స్ కావచ్చు, వీరి సమక్షంలో ఘనంగా ఈ ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఆంజనేయులు గారు మరియు మన కలెక్టర్ గారు ఇద్దరూ కూడా బాలికలను ఎంతగానో ప్రోత్సహించారు. మరి ముఖ్యంగా వారు కూడా ఈ బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఇద్దరు కూడా సో అందరినీ ఉత్తేజపరిచారు. ఈరోజు ఈ బాస్కెట్బాల్ పోటీలు బాలికల కోసం 3 రోజులు నిర్వహించబడుతుంది. ఈరోజు, రేపు, ఆగస్టు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ స్పోర్ట్స్ మీట్స్ ఎన్ని రోజులు జరుగుతుంది? ఈ పిల్లల్లో ఎలాంటి మీరు శక్తిని అందించారు? ఇవన్నీ వివరంగా చెప్పండి. మేమంతా తెలంగాణ నుంచి బాస్కెట్బాల్కి వచ్చినాం. గర్ల్స్ టోర్నమెంట్ ఇక్కడ 3 days టోర్నమెంట్ ఇది. సో మేము బాగా ప్రాక్టీస్ చేసి వచ్చినాం. సో మోస్ట్లీ 100% గెలుద్దామనే మాకు ప్లాన్స్. బట్ 14, 17, 19 ముగ్గురు కేటగిరీకి టోర్నమెంట్. సో అదర్ స్కూల్స్ టీమ్స్లో బాగానే కనిపిస్తున్నాయి, వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసినారు. फोर्थ फॉल बट एनी हाउ 36 फोर्थ फॉल. थैंक यू. अभी कितने लोग आए सभी? कितने टीम आए पूरे? టోటల్ మొత్తం తెలంగాణ నుంచి టోటల్ 14 టీమ్స్ వచ్చినాయి. లోకల్ కూడా ఒక 3-4 టీమ్స్ ఉన్నాయి. इसमें अभी एक मैच खेले गया अभी? हाँ, उसमें एक मैच खेल के जीते मैच. లయోలా కాలేజీ, లయోలా స్కూల్ ఎలాంటి ఇది ఆతిథ్యం